భారత్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలని వణికిస్తోంది క్యాన్సర్ వ్యాధి. సో ఇప్పటివరకు మనం చూసాం తీవ్రతను తగ్గించే మందులు ఉన్నాయి, కానీ అంటే జీవితకాలాన్ని పెంచే మందులు ఉన్నాయి, కానీ పూర్తిగా క్యూర్ చేసే మందులు అయితే లేవు. కానీ రష్యా ఒక వ్యాక్సిన్ని కనిపెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయి. నిజంగా ఎంజీ రావు గారు, ఇది ప్రపంచ వైద్య రంగ చరిత్రలో ఒక అద్భుతంగా చెప్పాలి. మీ కామెంట్. ఎస్ అండి, ఎంటరోమిక్స్ అనే ఒక ఏఐ బేస్డ్ ఒక రష్యన్ ఫెడరల్ ఏజెన్సీ, బయోలాజికల్ ఏజెన్సీ అనేది ఎంటరోమిక్స్ అనే ఒక అద్భుతమైన వ్యాక్సిన్ తయారు చేసింది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే క్యాన్సర్కి ఇప్పటివరకు మనకి వ్యాక్సిన్స్ లేవు ప్రపంచవ్యాప్తంగా. కోట్ల మిలియన్స్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు. ఇండియాలో కూడా చూడండి, ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో 2-3 బసవతారకమైన 2-3 హాస్పిటల్స్ ఉండే, క్యాన్సర్ హాస్పిటల్ టాటా ట్రస్ట్లని. ఈరోజు ఒక డజన్ హాస్పిటల్ పెట్టినా హైదరాబాద్లో సరిపోవడంలా, ఢిల్లీలో హాస్పిటల్ సరిపోవడం. ఒక ట్రైన్లో వెళ్తున్న క్యాన్సర్ పేషెంట్లతో, ఏది రాజస్థాన్ నుంచి పంజాబ్ నుంచి ఢిల్లీ వైపుకి ఎవ్రీ డే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్యాన్సర్ పేషెంట్లు వందలాది మంది హైదరాబాద్కి రావడం, విజయవాడలో సెంటర్ పెట్టిన ఎక్కడ సరిపోవడంలే. భయంకరమైన క్యాన్సర్. అమెరికాలో అయితే ఒక్కొక్క వ్యక్తి రోజుకి ఒక 1/4 కిలో మెడిసిన్స్ మింగుతూ ఉంటారన్నమాట క్యాన్సర్ వీటిలో. సో చాలా డేంజరస్ అయిపోయిందనమాట. ఇంతటి భయంకరమైన పెనుభూతం లాంటి క్యాన్సర్కి ఈ వ్యాక్సిన్ కనిపెడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎంటరోమిక్స్ అనేది ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది, ఈ వ్యాక్సిన్కి ట్రయల్స్లో 100% రిజల్ట్ వచ్చింది, ఇంకా పబ్లిక్కి మేము మార్కెట్లో రిలీజ్ చేస్తున్నామనే ఒక స్టేట్మెంటే కాదండి, ఇది పబ్లిక్కి, నీడీ కంట్రీస్కి, నీడీ పీపుల్కి మేము ఫ్రీగా ఇస్తాం అని రష్యా ప్రకటిస్తుందండి. అది సూపర్ పవర్ స్టేటస్. అంటే రష్యా ఏదో ఆర్థికంగా చితికిన యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన ఈ వ్యాక్సిన్ తయారు చేసింది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది రష్యా అనేది సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఏది స్పేసు డిఫెన్స్లోనే కాదండి, ఇందులో కూడా ఉంటాయి, బయాలజికల్గా కూడా అంత పటిష్టమైన దేశం అనమాట రష్యా అది. సో ఈరోజు క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది, ఒక స్వీటెస్ట్ న్యూస్. ఇది అమెరికా లాంటి దేశాలే కాదండి, భారత్ లాంటి దేశాలు కూడా ఈ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సంక్లిష్టం అనమాట, చాలా క్రిటికల్గా ఉంటుంది అనమాట. కిమోథెరపీ చేస్తే జుట్టు కోల్పోవడం, హీరోయిన్లు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 9 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారంటే ఇండియాలో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 100 మంది స్త్రీల్లో ఒకరికి ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉందని చెబుతారు, కానీ పైకి లక్షలో ఒకళ్ళు అంటూ ఉంటారు, కానీ ఎక్కువ తీవ్రత వస్తుంది. కొంతమంది చెప్పడంలో రీసెంట్గా ఈస్ట్ గోదావరిలో విలేజే క్యాన్సర్ పేషెంట్లతో భయానకమైన స్థితిలో ఉన్నాం. కింద వాటర్ అని, ఈ ప్లాస్టిక్ పెనుభూతం ఉండడం, పొల్యూషన్ అనేది, ఫుడ్లో తేడా, ఫుడ్లో కల్తీలు, ఈ ఫెర్టిలైజర్స్ వాడడం, వీటన్నిటి వల్ల గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటి వల్ల క్యాన్సర్ పెనుభూతం అయిపోతుంది అనమాట. సో ఇంకా ఎక్కువగా స్త్రీలు, తర్వాత పురుషుల్లో అయితే ఈ గొంతు, ఈ నెక్, వీటికి లంగ్స్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి మేల్లో. స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, గర్భసంచి క్యాన్సర్ దాకా. సో ఇంత డేంజరస్ ఉన్న క్యాన్సర్కి ఈరోజు రష్యా అనేది ఒక అద్భుతమైన వరం అండి. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ నిజంగా అది సక్సెస్ఫుల్ అవుతుందని తెలిసిపోతుంది. ఈ ఎంటరోమిక్స్ అనేది పబ్లిక్లోకి రిలీజ్ అవుతే మాత్రం భారత్కి ముందు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి రష్యా. ఈ క్యాన్సర్ వస్తే మాత్రం ఇది వ్యాక్సిన్ అవుతే దాని నుండి ఇంకా వ్యాక్సిన్ తయారవుతాయండి, అక్కడితో ఆగదు. ఎందుకంటే కరోనా మెడిసిన్ రష్యా ఫస్ట్ అనౌన్స్ చేయగానే గుర్తుపెట్టుకోవాలి, స్పుత్నిక్ అని కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ తయారు చేసిందే రష్యా. తర్వాత చైనా, ఇండియాలో 2, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రావడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే రష్యా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తే ఈ వ్యాక్సిన్ ఆధారం చేసుకుని ఇంకా వ్యాక్సిన్లు వస్తాయండి. ఈ వ్యాక్సిన్ సక్సెస్ అవుతే ఈ కాన్ఫిడెన్స్తో బయాలజిస్టులు ఏం చేస్తారు, హెచ్ఐవి లాంటి దానికి కూడా వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఒక అద్భుతం అవుతుంది అనమాట. ఏమైనా ఈ విజయం అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ ఇవ్వడం అనే ఒక గిఫ్ట్ అనేది రష్యా ప్రపంచంలో క్యాన్సర్ పేషెంట్లకి, అన్ని దేశాలకి, మానవాళికి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్గా మనం చెప్పుకోవచ్చండి.